సొమ్ము ఒకరిది సోకొకరిది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. సండే ఆఫ్టర్నూన్ నుండి అయితే మేము బయటకు వెళ్ళాము. బయటకంటే ఎక్కడికో కాదండో, ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, కొంచెం షాపింగ్ ఉందని చెప్పి అయితే మేము జగదాంబ సెంటర్ కి వెళ్ళాం. ఇంకా బండి పార్క్ చేసామో లేదో మా అక్క వాళ్ళ పాప అయితే ఇలా గాగుల్స్ తీసుకుంది. తనకు నచ్చి గాగుల్స్ తీసుకుంటే మా వాడికి కూడా వాళ్ళ అక్క ఏది తీసుకుందో అదే కావాలని చెప్పి వాళ్ళ అక్కవి తీసుకొని అయితే పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇంకా తనతో పాటు నేను కూడా అయితే పెట్టేసుకున్నాను. అందుకే అంటారు సొమ్ము ఒకరిది సోకొకరిది అని. మా వారిని షాపింగ్ కి పిలిస్తే మీ అందరితో నా వల్ల కాదమ్మా, మీరైతే వెళ్ళి రండి అని అన్నారు. మా షాపింగ్ అయ్యేటప్పటికైతే రాత్రి 9 అయిపోయిందండి. ఇంక 9 అయింది కదా అని చెప్పి అయితే రెస్టారెంట్ కి వెళ్ళాము. నేనే నార్మల్ గా మాటలు పుట్టా అనుకుంటే నన్ను మించి పుట్టాడండి అసలు. మా వాడి మాటలకైతే మేమే కాకుండా పక్క టేబుల్ వాళ్ళు కూడా నవ్వుకుంటూనే ఉన్నారు. ఒక్కసారి ఇది వినండి. ఇంత ఫాస్ట్ గా ఉంటే కష్టమే కదండి.